హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస రెసిపీస్. టుడే రెసిపీ వచ్చేసి కంటి చూపుకి జుట్టుకి ఎంతో మేలు చేసే కరివేపాకు పచ్చడిని మనం చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కరివేపాకు పచ్చడిని ఇలా చేసి దోశలోకి కానీ వేడివేడి అన్నంతో పాటు కానీ తింటే ఆహా ఎంత బాగుంటుందో. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, గిన్నె మొత్తం ఖాళీ చేసిస్తారు. కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, కనీసం అప్పుడప్పుడైనా ఇలా హెల్దీగా కరివేపాకు పచ్చడి చేసి పెట్టండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా ఈజీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక 2 కప్స్ కరివేపాకుని యాడ్ చేసుకొని దీన్ని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి నేను 2 కప్స్ టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కప్పు టమాటోస్ వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ టమాటోస్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి కొంచెం పసుపు, అలాగే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మనకు టమాటోలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ టమాటో ముక్కలు మనకు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనిద్దాం. చూడండి, ఇవి ఇలా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని తాలింపు వేసుకుంటే ఒక టేస్ట్, తాలింపు వేసుకోకపోతే ఇంకో టేస్ట్. ఈ పచ్చడి ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఓరెమ్మ, కరివేపాకు, కొంచెం ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముద్దని వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఈ తాలింపుని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చళ్ళలోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు చాలా టేస్టీగా అండ్ హెల్దీ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. కరివేపాకు పచ్చడిని ఇలా చేసి వేడి వేడి అన్నంతో పాటు పెట్టారంటే ప్లేట్ కాదు, గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. మరి మీకు కూడా నచ్చిందా? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.